దేవునికి స్తోత్రం కలుగును గాక. చూసారా, 2 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 2వ వచనం. 2 తిమోతి 2వ అధ్యాయం 2వ వచనం, అన్ని రెండులే. నీవు అనేక సాక్షుల ఎదుట నా వలన వినిన సంగతులను ఇతరులకును బోధించుటకు సామర్థ్యము గల నమ్మకమైన మనుషులకు అప్పగించుము. పౌలు నేర్పించిన సిద్ధాంతాన్ని ఇంకొకడికి బోధించాలంటే వాడికి 2 లక్షణాలు ఉండాలి. నమ్మకస్తుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. దేవుని సత్యాన్ని, దేవుని ప్రణాళికను గూర్చిన సమాచారాన్ని, దేవుని యొక్క ఉద్దేశ్యమును, దేవుని చిత్తమును గూర్చిన జ్ఞానాన్ని ప్రజలకు అందించాలంటే వాడు నమ్మకస్తుడై ఉండాలి, సమర్థుడై ఉండాలి. 2 ఉండాలి. చాలా సమర్థుడు ఒకడు, కానీ నమ్మకస్తుడు కాడు, ప్రయోజనం లేదు. మాటకారుడే కానీ నమ్మకస్తుడు కాదు. దేవుడు వాడిని వాడుకోడు, వాని వల్ల పని జరగదు. అంతకన్నా కాస్త బెటర్, గుడ్డి కన్నా మెల్లమేలు అన్నట్టు. కొంతమంది చాలా నమ్మకస్తులు, కానీ ఎక్కువ సామర్థ్యం ఉండదు. పర్వాలేదు, ఏదో కుంటి నడక నత్తనడక నడిచి పని అయితే చేస్తారు. చాలా సామర్థ్యము కలిగి నమ్మకత్వము లేనివాడే సాతాను. ఆ దారిలోకి మనం వెళ్ళకూడదు. ఈ 2 కలిగి ఉంటే మనం ధన్యులు. సామర్థ్యము, నమ్మకత్వం, ఈ 2 మనకుంటే ఎంతో సమర్థులమై ఉండి, నమ్మదగిన వాళ్ళమై ఉండి, మోసము కానీ, కుట్రలు కానీ, ద్రోహము కానీ, ముందొకటి వెనుకొకటి చేసే పనులు కానీ, అలాంటి లక్షణాలు మనకు లేకుండా ఉంటే దేవుడు మనల్ని వాడుకుంటాడు. పౌలును వాడుకున్నట్టు. సామర్థ్యము కావాలి, దేవుడిచ్చే సామర్థ్యం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ప్రభునందు ప్రియులారా,